బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎక్కడా? చివరిసారిగా గత నెలాఖరులో జరిగిన తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరైన కేసీఆర్ ఆ తర్వాత మళ్ళీ కనిపించనే లేదు. కేసీఆర్ శాసనసభకు 20 ఏళ్ల తర్వాత ప్రతిపక్ష నేతగా వచ్చారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అయిన ఆయన కేవలం ఒక్కరోజే సభకు హాజరయ్యారు. హామీల అమలు విషయంలో అధికార పార్టీని చీల్చి చెండాడుతానని కేసీఆర్ ప్రకటించారు. కానీ మీడియా పాయింట్లో ఆ ప్రకటన తర్వాత కేసీఆర్ మళ్ళీ కనిపించలేదు. ఇంతకు ఆయన ఎక్కడ ఉన్నారు? ఆయన మౌనం వెనుక ప్రస్తుత వ్యూహం ఏంటి? తెలంగాణ రాజకీయాలు కాక మీద ఉన్నాయి. రోజు రోజుకు కొత్త కారణాలతో హైలైట్ అవుతున్నాయి. ప్రస్తుతం హైడ్రా వ్యవహారంపై దుమారం రేగుతోంది. అంతకుముందు రుణమాఫీ విషయంలో కానీ 6 గ్యారంటీల విషయంలో కానీ బీఆర్ఎస్లోని ఇతర నేతలు కాంగ్రెస్ సర్కారుపై గట్టిగానే విరుచుకుపడుతున్నారు. కానీ కమాండర్ కేసీఆర్ మాత్రం నోరు మెదపడం లేదు. గతంలో సోషల్ మీడియా అకౌంట్లను ఓపెన్ చేశారు. కనీసం అందులో అయినా తన స్పందన వ్యక్తం చేయడం లేదు. పార్టీ నేతల్ని కూడా కలవడం లేదు. దీంతో ఇరు పార్టీల నేతల్లోనే కాదు బీఆర్ఎస్ నేతల్లోనూ ఎందుకిలా అన్న ప్రశ్న వస్తోంది. కేసీఆర్ తెలంగాణ ఎన్నికల్లో ఓటమి అనంతరం నేరుగా ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్కు వెళ్లిపోయారు. అక్కడే అనూహ్యంగా గాయపడ్డారు. ఇక ఆ తర్వాత హైదరాబాద్ నందినగర్లోని ఇంట్లోనే ఉన్నారు. లోక్సభ ఎన్నికల నాటికి గాయం నుంచి కోలుకున్న కేసీఆర్ ప్రచారం కూడా చేశారు. ఇక జూలై ఆఖర్లో అసెంబ్లీకి తొలిసారిగా వచ్చారు. అంటే సరిగ్గా నెల రోజులు అవుతోంది. కానీ ఆ తర్వాత నుంచి బీఆర్ఎస్ అధినేత ప్రజలకు కనిపించలేదు. దీంతో కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉన్నారా లేక హైదరాబాద్లో ఉన్నారా అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. తన కుమార్తె కవిత ఢిల్లీ జైల్లో ఉందని, బయటకు ఇలా కనిపిస్తున్నా తన గుండెల్లో అగ్నిపర్వతం బద్దలవుతోందని గతంలో కేసీఆర్ కామెంట్ చేశారు. ఆ తర్వాత ఆయన బయట కనిపించలేదు. కవిత అరెస్టు కావడం, సుదీర్ఘకాలంగా జైల్లో ఉంచడం వల్ల కేసీఆర్ మానసికంగా ఇబ్బంది పడుతున్నారని, బిడ్డను బయటకు తీసుకువచ్చేందుకు ఆయన న్యాయపరమైన ఎన్నో ప్రయత్నాలు చేశారని అంటున్నారు. దేశంలోని టాప్ లాయర్లతో ఆయన మాట్లాడారని, ఈ అంశంపైనే నిరంతరం ఫాలో అప్ చేస్తున్నారని, అందుకే ఎవరితోనూ మాట్లాడేందుకు ఆసక్తికరంగా లేరని తెలుస్తోంది. కవితకు బెయిల్ వచ్చి జైలు నుంచి విడుదలైన తర్వాతనే ఆయన బయటకు వస్తారని అంచనా వేస్తున్నారు. మరోవైపు రోజువారీ రాజకీయాలపై కూడా కేసీఆర్ ఎలాంటి స్పందన వ్యక్తం చేయడం లేదు. ఆయన పార్టీ నేతలతో కూడా ఈ అంశాలపై మాట్లాడడం లేదని చెబుతున్నారు. రాజకీయ వ్యవహారాలు, వ్యూహాలను పూర్తిగా కేటీఆర్, హరీష్ రావుకు అప్పగించారని అంటున్నారు. అందుకు కేటీఆర్, హరీష్ రావు ప్రభుత్వంపై ప్రతిరోజు విమర్శలతో దాడి చేయడానికి ప్రాధాన్యమిస్తున్నారు. ఎలాంటి చిన్న అవకాశాన్ని వదిలిపెట్టడం లేదు. అంగన్వాడీల్లో పిల్లలకు ఇచ్చే గుడ్లు సరిగ్గా లేవని వస్తే దానిపై కేటీఆర్ ఘాటుగా స్పందించారు. ఇటీవల బీఆర్ఎస్ చేసిన రాజకీయ పోరాటాలకు కేటీఆర్ నేతృత్వం వహించారు. కేసీఆర్ చిన్న స్పందన కూడా వ్యక్తం చేయలేదు. రుణమాఫీ అత్యంత కీలకమైన సబ్జెక్ట్ అయినా కేసీఆర్ బయటకు రాకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. సాధారణంగా కేసీఆర్ ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో పార్టీని మరింత బలోపేతం చేసుకోవడానికి వ్యూహాత్మకంగా తెరపైకి వస్తారని ఎవరైనా ఊహిస్తారు. కానీ ఆయన రాకపోయేసరికి బహుశా ఆరోగ్యం బాగోలేదేమో అనే ప్రచారం ప్రారంభించారు. నిజానికి కేసీఆర్ ఆరోగ్యం బాగోలేకపోతే సంచలనం అయ్యేది. కానీ అలాంటి పరిస్థితి లేదని కేసీఆర్ బయటకొచ్చేలా చేయడానికి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఫేక్ ప్రచారమని బీఆర్ఎస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే కేసీఆర్ బయటకు వచ్చే వరకు ఆ తరహా ఊహాగానాలు వస్తూనే ఉంటాయి. అయితే ఎన్ని విమర్శలు ఉన్నా కేసీఆర్ వ్యూహ చతురతను మెచ్చుకోకుండా ఉండలేం. తెలంగాణ ఉద్యమం తీవ్ర స్థాయిలో ఉన్న సమయంలో మెదక్ ఎంపీగా కూడా ఉన్న కేసీఆర్ తన ఫామ్ హౌస్ నుంచే మొత్తం వ్యూహాన్ని నడిపించారు. ప్రత్యేక రాష్ట్రం ఖరారైన దశలోనే పార్లమెంటుకు వెళ్లారు. అందుకే కేసీఆర్ మౌనం ఓ భారీ వ్యూహానికి నేపథ్యం అనుకోవాలేమో. అంతేకాదు కేసీఆర్ ఇప్పుడు చక్రబంధంలో ఉన్నారు. ఆయన పార్టీ నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వెళ్లిపోతున్నారు. స్వయంగా కుమార్తె కవిత జైల్లో ఉన్నారు. రాజకీయంగానూ కేసీఆర్ను రేవంత్ ప్రభుత్వం టార్గెట్ చేసింది. మరోవైపు బీజేపీలో విలీనం చేస్తున్నారనే ఆరోపణలకు దిగుతున్నారు. ఇలాంటి సమయంలో ఒక అడుగు వెనక్కు వేయడమే ఉత్తమమని ఆయన భావిస్తున్నట్టు సమాచారం. మరి కేసీఆర్ మళ్ళీ ఎప్పుడు బయటకు వస్తారో, తనదైన శైలిలో మీడియా ముందు ప్రత్యర్థులపై ఎలా విరుచుకుపడతారో చూడాలి.